ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఆచూకీ గల్లంత 24 గంటలు దాటిపోయింది. 13 యుద్ధ నౌకలు, 8 యుద్ధ విమానాలు, ఒక జలాంతర్గామి బంగాళాఖాతంలోని అణువు జల్లెడ పడుతున్నాయి. కానీ ఎక్కడా చిన్న ఆధారం కూడా దొరకడం లేదు. ఓవైపు సెర్చ్ ఆపరేషన్ చేస్తూనే మరోవైపు శాటిలైట్ ఇమేజెస్ ని కూడా విశ్లేషిస్తున్నారు. అయినా ఎయిర్ ఫోర్స్ రవాణా విమానం ఏమైందో కనుక్కోలేకపోతున్నారు. మన ఎయిర్ స్పేస్ లో మన సముద్ర జలాల మీద ఎగురుతున్న ఎయిర్ ఫోర్స్ విమానం ఉన్నట్టుండి కనిపించకపోవడం మిస్టరీగా మారింది. పోనీ కూలిపోయిందా అనుకుందామంటే ఎక్కడ ఆ తరహా ఆనవాళ్లు కనిపించడం లేదు. సముద్ర జలాల్లో విమానం కూలితే దాని శకలాలు బయటపడాలి. కనీసం ఆయిల్ తెట్ అయినా తీరానికి చేరాలి. అలాంటి ఆనవాళ్లు ఏమీ కనిపించకపోవడం మరింత ఉత్కంఠ రేపుతోంది. గల్లంతైన విమానంలో విశాఖకు చెందిన 9 మంది ఉన్నారు. తమ వారు ఏమయ్యారో తెలియక వాళ్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. క్షేమంగా దరిచేర్చు దేవుడా అంటూ మొక్కుతున్నారు. 9 మంది స్థానిక ఎన్ఏడి ఆఫీసర్లలో పనిచేస్తున్నారు. విమానం గల్లంతైందన్న వార్త తెలిసినప్పటి నుంచి గుండెలవిసేలా రోధిస్తున్నారు కుటుంబ సభ్యులు. AN-32 ఎయిర్ క్రాఫ్ట్లు మన దేశంలో ఇప్పటికీ 11 సార్లు ప్రమాదానికి గురయ్యాయి. ప్రతిసారి దాదాపు 10 నుంచి 20 మంది వరకు ప్రాణాలను కోల్పోయారు. ఈ సమాచారం ఇప్పుడు బాధిత కుటుంబాల్ని కలవరపెడుతోంది. నిన్న ఉదయం 29 మంది సిబ్బందితో తాంబరం ఎయిర్ బేస్ నుంచి పోర్ట్ బ్లెయిర్ కు బయలుదేరింది విమానం. ఉదయం 8:30కు టేకాఫ్ అయిన ఫ్లైట్ 11:40కి పోర్ట్ బ్లెయిర్ చేరుకోవాలి. కానీ చెన్నై నుంచి 280 కిలోమీటర్లు ప్రయాణించాక రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. ఇక అప్పటి నుంచి వెతుకుతున్నా ఇంతవరకు ఆచూకీ తేలలేదు. విమానంలో గల్లంతైన విశాఖ వాసులంతా ఎన్ఈడి నుంచి నెల 20న బయలుదేరి వెళ్లారు. 21వ తేదీ ఉదయం 8 గంటలకు చెన్నై చేరుకున్నారు. పోర్ట్ బ్లెయిర్ లో ఉన్న ANS బట్టిమాల్ నౌకలోని ఓ ఆయుధంలో తలెత్తిన సమస్యను పరిష్కరించడానికి తాంబరం ఎయిర్ బేస్ నుంచి బయలుదేరి వెళ్లి వీరంతా అదృశ్యమయ్యారు. తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళ్తూ గల్లంతైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం కోసం గాలింపు కొనసాగుతోంది. 13 యుద్ధ నౌకలు, 8 యుద్ధ విమానాలు, ఓ సబ్మెరైన్ ఈ పనిలో ఉన్నాయి. చెన్నై నుంచి పూర్తి వివరాలు తాంబరం ఎయిర్ బేస్ నుంచి మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, విమానం గాలింపుకు సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ కూలిపోతే ఎలాంటి ఆనవాళ్లు దొరికే అవకాశం ఉంది? ఇప్పటి వరకు అలాంటి చిన్న క్లూ అయినా దొరికిందా? ఏమంటున్నారు అధికారులు? 8:30 చెన్నైలో ఉన్నటువంటి తాంబరం ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్ నుంచి ప్రయాణించినటువంటి బయలుదేరినటువంటి AN-32 అనేటువంటి ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి విమానం అది బయలుదేరిన 16 నిమిషాల్లో దాని ఆచూకీ గల్లంతైనటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అటు ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి అధికార బృందం కావచ్చు, అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి రెస్క్యూ టీం కావచ్చు, అదేవిధంగా కోస్ట్ గార్డుకు సంబంధించినటువంటి రెస్క్యూ టీం అంతా కూడా వీరి ముగ్గురు కూడా సమన్వయంతో ఇక్కడ బంగాళాఖాతంలో ఎక్కడైతే సరిగ్గా 16 నిమిషాల తర్వాత మిస్ అయినటువంటి ఏదైతే ప్రాంతంగా చెప్పుకునేటువంటి బంగాళాఖాతంలోని చెన్నైకి తూర్పు వైపుగా 300 కిలోమీటర్ల దూరంలో సరిగ్గా ఏదైతే AN-32 అనేటువంటి విమానం ఆచూకీ గల్లంతైనట్లు కూడా అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రాంతంలో దాదాపుగా 50 కిలోమీటర్ల పరిధిలో ఇక్కడంతా కూడా గాలింపులు చేపడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. నిన్నటి నుంచి ఇప్పటి వరకు జరిపినటువంటి గాలింపుల్లో ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు అన్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఇవాళ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కొద్దిసేపటి కిందటే ఆయన ఇక్కడ చేరుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఇక్కడ కోస్ట్ గార్డ్ అధికారులతో కావచ్చు, అదేవిధంగా ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో, అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి అధికారులతో ఆయన ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి 24 గంటల్లో జరిగినటువంటి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఏ విధంగా కొలిక్కి వచ్చాయి, ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఏదన్నా ఆచూకీ లభ్యమైన దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి సమీక్ష కూడా నిర్వహించే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తం మీద 11 గంటలకి దీనికి సంబంధించినట్టు ఈ రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించినటువంటి బులెటిన్ కూడా అటు కోస్ట్ గార్డ్, అదేవిధంగా ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి అధికారులు మీడియాకు కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కూడా నిన్న గల్లంతైనటువంటి సరిగ్గా 24 గంటల కిందట నిన్న ఇదే సమయంలో గల్లంతైనటువంటి AN-32 విమానాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి విమానం ఆచూకీ ఇప్పటి వరకు కూడా
కూడా ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదన్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. అయితే ఈ AN-32 అనేటువంటి విమానం ఇప్పటి వరకు కూడా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో దాదాపుగా 125 విమానాలని దాదాపుగా 1975లో అటు సోవియట్ రష్యా యూనియన్ దగ్గర నుంచి కూడా కొనుగోలు చేస్తున్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా 100 విమానాలు ఇప్పటి వరకు కూడా తన సేవలను అందిస్తూ వస్తున్నాయి. అయితే సరిగ్గా నిన్న మిస్ అయినటువంటి AN-32 అనేటువంటి వెహికల్ చెన్నై నుంచి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి పోర్ట్ బ్లేర్ ఎయిర్ బేస్ కు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి. అయితే 11 గంటల 30 నిమిషాలకు చేరుకోవాల్సినటువంటి ఈ విమానం 8 గంటల 30 నిమిషాలకి ఇక్కడ చెన్నై తాంబరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిందని చెప్పుకోవాలి. అయితే సరిగ్గా 16 నిమిషాల్లోనే ATC నుంచి రాడార్ నుంచి దీనికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అయిపోవడం, ఆ తర్వాత ఇది సరిగ్గా చెన్నై నుంచి 300 కిలోమీటర్ల దూరంలోనే ఈ రాడార్ సిగ్నల్ కట్ అయినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతంలో అటు ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి దాదాపుగా 15 షిప్ల వరకు, అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి దాదాపుగా 6 విమానాలతో పూర్తి స్థాయిలో గాలింపులు చేపడుతున్నారు. అదేవిధంగా ఒకవేళ సముద్రంలో కానీ ఇది కూలిపోయినట్లయితే సముద్ర అంతర్భాగంలో ఏదన్నా దీని ఆచూకీని గుర్తించడానికి ఇప్పటికే అటు సబ్మెరైన్ కూడా రంగంలోకి దించారు. సబ్మెరైన్ కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడంతా కూడా గాలింపులు చేపడుతున్నారు. అయితే విమానంలో ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీ ఏదైతే ఎమర్జెన్సీ లొకేటర్ ఉందో, ఈ ఎమర్జెన్సీ లొకేటర్ ఒకవేళ కానీ విమానం ప్రమాదానికి గురైనప్పుడు, ఒకవేళ రాడార్ తో ఇది సిగ్నల్ కట్ అయినప్పుడు ఒకవేళ ఏదైనా ప్రమాదానికి గురై ఇది సముద్రంలో కూలిపోవడం, లేదంటే భూ ఉపరితలం మీద ఏదైనా కూలిపోయినటువంటి పరిస్థితి ఏదో ఉంటుందో, ఇక్కడ నుంచి ఈ ఎమర్జెన్సీ లొకేటర్ ద్వారా ఏదైతే ఇప్పుడు అధునాతనమైనటువంటి విమానాల ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేవీకి సంబంధించినటువంటి విమానాల ద్వారా గాలింపులు చేపడుతున్నారో, ఈ P-8 అనేటువంటి విమానాలు, ఇది భారీ విమానాల ద్వారా దీంట్లో ప్రత్యేకమైనటువంటి రాడార్ వ్యవస్థ ఉంటుంది. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఈ P-8 విమానాల్లో ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ట్రాకింగ్ రాడార్ సిస్టమ్ ద్వారా ఎక్కడైనా ఒకవేళ సముద్ర అంతర్భాగంలో కానీ విమానం కానీ కూలిపోయినట్లయితే దాంట్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ లొకేటర్ ద్వారా ట్రాక్ చేసే అవకాశం కూడా ఉందని చెప్పి అధికారులు చెప్తారు. అయితే ఎక్కడైతే ఈ చెన్నై సముద్ర తీర ప్రాంతానికి నుంచి కూడా అటు అండమాన్ నికోబార్ దీవు పోర్ట్ బ్లేర్ కు వెళ్ళేటువంటి ప్రాంతంలో దాదాపుగా చెన్నైకి సరిగ్గా 300 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతం సముద్ర ప్రాంతంలో మధ్యలో ఇక్కడ కూలిపోయింది అనేటువంటి అనుమానంతో అక్కడ గాలింపులు చేపడుతున్నారు. ఇప్పటికే అటు మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇండియన్ నేవీ, అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా కోస్ట్ గార్డ్ కి సంబంధించినటువంటి ఈ 3 బృందాలు ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొంటున్నాయి. వీటితో పాటుగా కూడా బంగాళాఖాతం సముద్రానికి దగ్గరలో ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి పొరుగు దేశాలు ఏదైతే శ్రీలంక కావచ్చు, అదేవిధంగా సింగపూర్ కావచ్చు, అదేవిధంగా మలేషియా, ఈ దేశాలు కూడా ఆ దేశాల్లో అక్కడ సముద్ర తీర ప్రాంతంలో మోహరించినటువంటి అక్కడ యుద్ధ నౌకలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ వాయుసేనకు సంబంధించినటువంటి విమానాల ద్వారా కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా వాళ్ళు కూడా సహకారం అందించడానికి కూడా ముందుకు వస్తారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అటు మన భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ శాఖ కూడా వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏదేమైనా కానీ మరొక గంట 2 గంటల్లో దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి న్యూస్ బులెటిన్ ఇక్కడ అధికారులు విడుదల చేసే అవకాశం ఉంది. చక్రవర్తి విజయ్, మీడియాకి సంబంధించి బులెటిన్ 11 గంటలకు రిలీజ్ చేస్తారని తెలిసింది. కానీ కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి కూడా విపరీతమైనటువంటి ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే గతంలో చోటు చేసుకున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్కరు కూడా ఇంతకుముందు మిగిలిన సందర్భాలు లేవు ప్రమాదాలు జరిగినప్పుడు ఈ మోడల్ విమానాలకు సంబంధించి వారికి ఎలాంటి సమాచారం అందిస్తున్నారు అధికారులు వారు ఆందోళన చెందకుండా? ప్లస్ ఇప్పుడు ఏదైతే AN-32 విమానం కూలిపోయిందో గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగినట్టు తెలుస్తుంది. వాటిని ఏమన్నా క్రాస్ చెక్ చేస్తున్నారా? ఎలాంటి ప్రమాదాలు జరిగాయి గతంలో ఈ మోడల్ విమానాలకి? చక్రవర్తి, మీరు చెప్పినట్లుగానే ఏదైతే AN-32 ఉన్నటువంటి ఈ వెహికల్ విమానం ఉందో, ఈ విమానం గతంలో కూడా ప్రమాదానికి గురై చాలా మంది వరకు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే గతంలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా వాటి ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఇక్కడ వీటిని అయితే మరమ్మతులు చేసినటువంటి దాఖలాలు కూడా లేవని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మాజీ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే AN-32 అనేటువంటి విమానం గతంలో కూడా సరిగ్గా ఇదే నెలలో జూలై మాసంలోనే 3 సార్లు ఇది మరమ్మతులు గురైనట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అయితే 3 సార్లు చిన్న మరమ్మతులు కావడంతో దీన్ని సర్వీస్ లోకి తీసుకొచ్చారు. అదే దీన్ని పూర్తి స్థాయిలో కానీ ఒకవేళ రిపేర్ చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కూడా చెప్తున్నారు. అయితే 1975 నాటి నుంచి కూడా ఇది వినియోగంలో ఉన్నటువంటి ఈ విమానం AN-32 అనేటువంటి ఈ విమానం ఇది ఎక్కువ స్థాయిలో కూడా అత్యంత బరువైనటువంటి సరుకులను కావచ్చు, అదేవిధంగా అత్యంత ఎక్కువ అంటే దాదాపుగా 50 నుంచి 60 మంది వ్యక్తులు ఎవరైతే నేవీ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఇండియన్
ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి సిబ్బందిని ఈ విమానం ద్వారానే ఈ ఏదైతే బేస్ క్యాంప్ ప్రాంతం నుంచి అదేవిధంగా బార్డర్ లో ఉన్నటువంటి బేస్ క్యాంప్స్ కావచ్చు, అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో కవర్ అయ్యేటువంటి బేస్ క్యాంప్ ప్రాంతాలకు తీసుకువెళ్ళడానికి, ఇది ముఖ్యంగా సరుకు రవాణా చేయడానికి భారీ స్థాయిలో ఇక్కడ సిబ్బందిని తరలించడానికి విమానాలని ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే 3 దశాబ్దాల కిందట కొనుగోలు చేసినటువంటి విమానాలు ఇప్పటి వరకు కూడా 125 ఉండవు, అందులో 100 మాత్రమే వినియోగంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఇవన్నీ కూడా కాలం చెల్లినవి అనేటటువంటి వాదన కూడా ఓ వైపు నుంచి కొంత విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇవి ప్రస్తుతానికైతే మాత్రం వీటికి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా గతంలో అనేక సార్లు అటు తిరువనంతపురంలో కావచ్చు, అదేవిధంగా అనేక పలు ప్రాంతాల్లో కూడా AN-32 అనేటువంటి ఈ విమానం ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఇటు ఎయిర్ ఫోర్స్ అధికారులు దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ మాత్రం ఇవ్వలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవహారం కావడంతో దీనికి సంబంధించినంత కూడా ప్రతి అంశాన్ని కూడా గోప్యంగా ఉంచేటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కాసేపట్లో మరొక గంటలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారేకర్ ఇక్కడకు వచ్చి అధికారులతో సమావేశమై సమీక్షలు నిర్వహించిన తర్వాత దీనికి సంబంధించి అటు బాధిత కుటుంబాలకు ఆయన ఇచ్చేటువంటి భరోసా కావచ్చు, అదేవిధంగా ఈ విమానాలకు సంబంధించి ఇవి ఏ స్థాయిలో ఇవి స్టాండర్డ్ గా ఉన్నాయనేటువంటి అంశం మీద కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. చక్రవర్తి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్.